triplex villas at Kollur, APR Projects. మీరు చాలా ఒక పెద్ద ఈ సినిమాలన్నీ పక్కన పెట్టేస్తాను ఇదంతా దీంతో అయిపోయింది సారీ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు కమ్ విత్ బిగ్ బ్యాంగ్ అనేటువంటిది ఒకటి బాగా వినిపిస్తుంది. ఆ బిగ్ బ్యాంగ్ ఏంటి, ఎలాంటి సినిమా అవ్వబోతుంది? సినిమా పేరు సిండికేట్, ఇంకా డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సిండికేట్ టైటిల్ సిండికేట్ అంటే ఏ జోనర్ అవ్వచ్చు కనీసం? ఇట్ బి థ్రిల్లర్. ఇట్ విల్ థ్రిల్లర్ అంటే మీరు ఇంకోటి కూడా అన్నారు, ఇట్ విల్ బి ఇంటర్నేషనల్ రిలీజ్ ఉంటుంది, చాలా భారీ స్థాయి సినిమా ఉంటుంది. భారీ ఇన్ ద సెన్స్ ఆఫ్ కాస్టింగ్ ఆర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ I would say in every which way, more than anything else, it is the very idea of the film in terms of what it deals with. అంటే మేము శివ సరే ఫెయిల్ అయిందా పక్కన పెట్టేసేస్తే వీ స్టిల్ అడోర్ క్షణక్షణం మా రామ్ గోపాల్ వర్మ, మేము ఆరాధించినప్పటి రామ్ గోపాల్ వర్మ, శివ శివ క్షణక్షణం, గోవింద గోవింద, రంగీల, కంపెనీ, ఈ టైంలో మేము ఒక డైరెక్షన్కే ఒక రోల్ మోడల్గా మేము భావించి ఆరాధించినటువంటి రామ్ గోపాల్ వర్మని మళ్ళీ ఈ టర్మ్లో ఈ ఇన్నింగ్స్లో చూడొచ్చు అంటారా? డెఫినెట్లీ. అది నేను నాకు చేసుకున్న ప్రామిస్ నేను ఎవరికి చేయట్లా, నాకు చేసుకున్నది. దాని తర్వాత కాలమే చెప్తుంది. అయితే చెయ్యాలంటే మీరు చాలా చాలా పనులు మానుకోవాలిగా, తిక్క పనులు, స్టేట్మెంట్లు, పిచ్చి స్టేట్మెంట్లు, పిచ్చి పిచ్చి పనులు, హీరోయిన్ల కాలు నాకటాలు, అమ్మాయిల కాలు నాకటాలు, ఇట్లాంటి చాలా చేస్తున్నారు. అవన్నీ చేయకుండా చెప్తున్నా. నా సినిమాలు బాగాలేకపోవటానికి కారణం ఏవి కాదు మీరు చెప్పేది, అక్కడ కరెక్ట్గా ఉంటాయి. ఇది అది లేదు కాబట్టి వీటి గురించి మాట్లాడుతున్నారు, దానికి దీనికి సంబంధం లేదు. పోతే అరుణ్ గారు, నేను మిమ్మల్ని, మీరు నన్ను 35 ఏళ్ళుగా చూస్తున్నాం. శివ రిలీజ్ టైంలో మీ సినిమా షూటింగ్ అక్కడ ఆ స్టాన్లీ కాలేజీలో స్కూల్ అక్కడ షూటింగ్ జరుగుతున్న రోజు నేను మిమ్మల్ని ఒక మాట అడిగా శివ టైంలో, సార్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని. ఒకసారి ఇలా చూసారు నా వైపు మీరు, ఎందుకు ఇవ్వాలి మీకు ఇంటర్వ్యూ, మీరు ఏం అడుగుతారు, మీ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది, మీ షెడ్యూల్ ఎప్పుడు, మీ హీరోయిన్లు ఎవరు, మీ నెక్స్ట్ షెడ్యూల్ ఏంటి, ఇలాంటి ప్రశ్నల కోసం నేను ఇంటర్వ్యూ ఇవ్వాలా, ఐ డోంట్ గివ్ అని అన్నారు. ఆ రోజున ఇదే తెక్క పురుషుడు బాగున్నాడు, కొంచెం వెరైటీగా ఉన్నాడు అనిపించింది. ఐ రియల్లీ అప్రిషియేటెడ్ దట్ పర్టికులర్ జెస్చర్. ఎందుకంటే మామూలుగా కొత్తగా సినిమా ఇంటర్వ్యూ కెరీర్ స్టార్ట్ చేసేవాళ్ళు నా ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి ఎగబడుతుంటారు. ఇంకా అలాంటిది మీరు ఆ దగ్గర నుంచి ఆ సమాధానం రావడంతో ఐ ఫెల్ట్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ విత్ యూ. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో మనం కలవటం, చాలా సందర్భాల్లో మాట్లాడుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఒక సందర్భంలో అయితే మీ ఇంటర్వ్యూ అనేటువంటిది మీడియాకి ఒక ఫీస్ట్. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి ఒక ఇంటర్వ్యూ కానీ ఒక ఇది కానీ తీసుకోగలిగామంటే వాడు ఒక పెద్ద తోపు జర్నలిస్ట్, అలాంటి సిచ్యువేషను. బట్ నౌ అదంతా మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ ఈజ్ నౌ అవైలబుల్ టు ఎవ్రీ టైమ్ అండ్ డికీ అనేటువంటిది ఒకటి వచ్చింది. అట్ ద సేమ్ టైం పబ్లిసిటీ విషయంలో మీరు ఆ రోజున పబ్లిసిటీ కూడా చాలా వెరైటీగా ఉండేది, కానీ పబ్లిసిటీ విషయంలో మీ యాటిట్యూడ్ కానీ మీ బిహేవియర్ కానీ టోటల్గా మారింది. అప్పటి మైండ్ సెట్కి ఇప్పటి మైండ్ సెట్కి ఉన్న తేడా ఏంటి సార్? మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. మారుతున్న కాలంతో చాలా మారుతుంటాయి, చాలా మంది మారిపోతుంటారు, కానీ రామ్ గోపాల్ వర్మ మారుతాడు నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఐ జస్ట్ డూ వాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్. అంతకుమించి ఎప్పుడు ఆలోచించలేదు ఇది చేద్దాం ఇలా ఉందాం అని ఒక పాలసీ లాంటి డెసిషన్ నేను తీసుకుని చేయలేదు ఎప్పుడు. మేబీ ఇప్పుడు నాకున్న ఇమేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏది పొలిటికల్ కాంట్రవర్సీ అవ్వచ్చు, లేకపోతే నేను చేసే రామూయిజం ఇది అవ్వచ్చు, ఫిలిమ్స్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఇప్పుడు నా పర్సనాలిటీ అని నా ఫీలింగ్. దానికి తగ్గట్టు వేరే వారికి చెప్తా ఉంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది.